నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు తాను సిద్ధం. అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నట్లు వెల్లడించిన మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. కాకినాడ కలెక్టరేట్ లో దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగుల నుంచి 22 అర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. ₹152 కోట్ల వ్యయంతో కాకినాడ జిల్లా ఐలేశ్వరం మున్సిపాలిటీలో సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం గుడివాడ నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. డీటెయిల్స్ చూస్తే, కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి విసిరిన సవాల్ను స్వీకరిస్తున్నట్లు మాజీ మంత్రి, తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. శనివారం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కూటమి నేతల దాడిలో గాయపడినట్లు ఆరోపిస్తున్న రామవరం గ్రామానికి చెందిన నందిక సత్యనారాయణను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అనపర్తి నియోజకవర్గంలో వైసీపీ నేతలపై దాడులు పెరిగాయని, పోలీసులను ఉపయోగించి వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియోజకవర్గంలో భౌతిక దాడులు పెరిగాయని విమర్శించారు. అనంతరం ఆసుపత్రి అత్యవసర విభాగం హెచ్ఓడి డాక్టర్ కె సత్యవాణిని కలిసి బాధితుడికి అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. సత్యవాణి మాట్లాడుతూ రోగికి అవసరమైన అన్ని వైద్య పరీక్షలు నిర్వహించామని, సూపర్ స్పెషాలిటీ వైద్యులు పరీక్షించి చికిత్స అందిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నార్ల శ్రీనివాస్, నొక్కి వినోద్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు అని ఒక నానుడు ఉంది కదా, నానుడు కాదు వాస్తవం. ఆ ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకులు తయారు చేసే చట్టాలు, ఆ చట్టాల ద్వారా పాలన రెండు సాగాలి. ఈ దేశంలో మనం కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ వ్యవస్థల పట్ల ప్రజలు చాలా గౌరవంతో ఉంటారు. ఎందుకని? తనకు ఆపద వచ్చినప్పుడు ఆ వ్యవస్థ వాళ్ళని రక్షిస్తుంది అనేటువంటిది. దురదృష్టం ఏంటంటే, నిన్న అనపర్తి నియోజకవర్గంలో అర్ధరాత్రి ఇళ్లపై దాడి చేసి వ్యక్తుల్ని గాయపరిచి, గాయపడినటువంటి వ్యక్తులు ట్రీట్మెంట్ కోసం ఏరియా ఆసుపత్రికి వెళ్తే నందిపు సత్యనారాయణ అనేటువంటి ఆయన, నిన్న మధ్యాహ్నం నేను ఆ నందిపు సత్యనారాయణ ఇంకొక కోటిరెడ్డి అనేటువంటి వారిని పరామర్శ కోసం వెళ్తాననే లోపు సమాచారం తీసుకున్నటువంటి పోలీస్ శాఖ ద్వారా వారిని కాకినాడ ఏరియా హాస్పిటల్కి పంపింది. కాకినాడ జీజీహెచ్కి పంపించారు. సరే, బెటర్ ట్రీట్మెంట్ కోసం పంపించారు. పొద్దున్న వెళ్ళి మేము పరామర్శ చేయాలని అనుకున్నాం. కానీ ఈ మధ్యలోనే పోలీసు వారు వచ్చి వారిని డిశ్చార్జ్ చేసేసి నైట్ 9 o'clock, అంటే మార్నింగ్ స్పెషలిస్ట్ వచ్చి చూసి లోపే డిశ్చార్జ్ చేయడం అంటే ఈ సామాన్యుడికి సర్వజన ఆసుపత్రిలో సంరక్షణ కరువైందా, అంటే బలవంతపు డిశ్చార్జ్ చేశారా అని ఇప్పుడు నేను ఆర్ఎంఓ గారిని అడిగాను. ఇంకో దురదృష్టం, ఎంటర్ అవుతుంటే అంటే ప్రతిపక్షం వచ్చి అడుగుతుందంటే భయపడేటువంటి రీతిలో ఇక్కడ
నిర్వహణ జరుగుతుంది, పాలన జరుగుతుంది అని అనటానికి ఇది ఒక పెద్ద ఉదంతం కనపడింది. అతనికి దెబ్బ తగిలిందని, ఎక్కడైతే ఫ్రాక్స్ ఉందని కన్ను దగ్గర కన్ను వాసిపోయినటువంటి పరిస్థితి చూసాం. ఇంటికి వెళ్ళిన తర్వాత అతనికి రైలింగ్స్ వచ్చి వామిటింగ్స్ అయ్యాయి. మళ్ళీ పొద్దున్న వచ్చారు. రాత్రి డిశ్చార్జ్ అయిన పేషెంట్ మళ్ళీ మార్నింగ్ వస్తే అడ్మిట్ చేసుకునేటువంటి పరిస్థితి మేము వచ్చేసరికి అంటే ఎట్లా జరుగుతుంది ఈ రాష్ట్రంలో, వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయని అనడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ అక్కర్లేదు. అతను ఎస్సీ సామాజిక వర్గం, బెటర్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినటువంటిది సర్వజన ఆసుపత్రిలో అతను వస్తే ఏదో మమ అనిపించి పంపించేటువంటిది దురదృష్టం. ఈ రాష్ట్రంలో ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి అంశం మీద నిర్లక్ష్యమే కనపడతా ఉంది. ఇది ఇవాళ జరిగినటువంటి ఉదంతం. గతంలో జరిగిన దానికి నేను ఏదో మీరు మా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర డిబేట్ పెడదామంటే పెడదాం, అది ఏ ప్రాబ్లం కాదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా ఏదైనా తప్పు జరిగిందంటే ఖచ్చితంగా దానికి కావలసినటువంటి విధంగానే ఆయన చర్యలు ఉన్నాయి, అది మేము ప్రూవ్ చేస్తాం, దాని ప్రాబ్లం కాదు. మీరు మాట్లాడే దాంట్లో నేను మాట్లాడే దాంట్లో చర్చా వేదిక వేరే చేద్దాం. అనపర్తి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల కాలంలో మీరు వచ్చిన తర్వాత ఏ విధమైన చట్టబద్ధంగా జరిగాయా, చట్ట విరుద్ధంగా జరిగాయా, ఏ ప్రశ్నలకు మీరు ఎలా స్పందించారు, మీరు చేస్తున్నటువంటి ఏదైతే ఒక అవినీతి కార్యక్రమం దాన్ని వెలుగెత్తినప్పుడు మీ యొక్క చర్యలు ఎలా ఉన్నాయి, అది ప్రజాస్వామ్యబద్ధమా ప్రజాస్వామ్య విరుద్ధమా, మనం చర్చ చేద్దాం, దానికి ఏ ప్రాబ్లం కాదు. ఆ చర్చకి అందరూ సిద్ధంగానే ఉంటారు, ఎవరు కూడా వెనక్కి వెళ్ళేది లేదు. కానీ ఇవాళ సర్వజన ఆసుపత్రి అంటే జనరల్ హాస్పిటల్లోకి వచ్చినటువంటి పేషెంట్ని రాజకీయ ఒత్తిళ్లతో రాత్రికి రాత్రే ఇంటికి పంపించేయడం, డిశ్చార్జ్ సమరీ కూడా ఇవ్వాల, ఇవ్వకుండా పంపించేయడం అంటే ఎంత బాధ్యతారాహిత్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారుల చేత పని చేయిస్తున్నారు రాజకీయ నాయకులు, ఎవరైతే అధికారంలో ఉన్న నాయకులు. ఇప్పుడు కూడా వ్యవస్థలో పనిచేసేటువంటి అధికారులు అందరూ కూడా సక్రమంగా వారి విధులు నిర్వహిస్తారు. వాళ్ళ మీద ఒత్తిడి వచ్చినప్పుడే ఈ రకమైనటువంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. దీన్ని స్పష్టంగా పౌర సమాజానికి, ప్రజలకు అందరూ కూడా వివరిస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం కేవలం ఏకపక్షంగా అధికారం అనేటువంటి అహంతో, లేకపోతే అధికారం మాదే సొంతం అనేటువంటి దాంతో వికృతమైనటువంటి పాలన సాగిస్తుంది. ఇది ఒక ఉదాహరణని సందర్భంగా మనం చేస్తాం.